హలో! వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ సాటర్డే పూజ కంప్లీట్ చేశాను. టైం అయితే 6:20 అలా అవుతుంది. సో, నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ తీయలేదు. సో, సాటర్డే అంటే పూజ ఉంటది కదా! సో, కుదరలేదు వ్లాగ్ తీయడానికి. ఇలా ఈవినింగ్ అలా వ్లాగ్ తీశాను. మా బుజ్జోడు కూర్చొని వాడి ఫేవరెట్ సాంగ్ అయిన త 'తస్సదియ్య' సాంగ్ చూసాడు. మా వాడికి కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి. సో 'గిరగిర' సాంగ్ అన్నా, నెక్స్ట్ 'మిసాల పిల్ల' అన్నా కొంచెం వరకు ఫేవరెట్ అనమాట. ఇంకా ఇది సండే వ్లాగ్. సండే అనేది మార్నింగ్ ఉప్మా చేసేసాను. ఈ ఆఫ్టర్‌నూన్ అలా నెయ్యి కాంచుతున్నాను మా బాబు కోసం. యాక్చువల్లీ ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాను బాబుకి. ఇలా 20 డేస్‌కి ఒకసారి ఒక 150 గ్రామ్స్ అలా వస్తది నాకు. తర్వాత దోసకి గూడా బియ్యం నానబెట్టేసాను. ఇలా లాస్ట్‌లో నెయ్యి కాంచిన తర్వాత ఇలా ఆకేసేస్తే నెయ్యి స్మెల్ బావుంటది. యాక్చువల్లీ ఆకు తిన్నా గూడా చాలా అంటే చాలా బావుంటది. నెయ్యిలో మగ్గి ఉంటది గదా ఆకు, తమలపాకు తింటే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. నెయ్యిలో తమలపాకేస్తే నెయ్యి గూడా స్మెల్ బావుంటది. సో, ఇలా కాంచేసిన తర్వాత కొంచెం క్లీనింగ్ చేసుకుందాంలే టైం ఉంది గదా అని చేద్దాం అనుకునే లోపల బయటికెళ్ళిన బాబు, మా ఆయన వచ్చేసారు. క్లీనింగ్ గూడా స్టాప్ అయిపోయింది ఆ రోజు. ఆఫ్టర్‌నూన్ బిర్యానీ తెచ్చేసుకున్నాం. పన్నీర్ చాలా రోజులయిందని. బిర్యానీ తినేసి ఇది ఈవినింగ్ ఇంకా మా వారికి ఇంకా టీ అండ్ బుజ్జోడికి రాగి జావ చేసేసాను. సో, రాగి జావ అంటే బుజ్జోడికి చాలా ఇష్టం. లైక్ డే బై డే ఖచ్చితంగా రాగి జావ ఇస్తాను. యాక్చువల్లీ ఫ్రూట్స్ పెద్దగా తినడు. పెట్టినా వాక్ వాక్ అంటాడు. కాబట్టి ఎక్కువ రాగి జావ, స్వీట్ పొటాటో వాడు తిన్నవి ఇస్తాను. ఇద్దరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు దాని కోసం, టీ కోసం. రాగి జావ మా ఆయన ఎక్స్‌ప్రెషన్ చూడండి. అదేమన్నా పెద్ద డిషా వెయిట్ చేయడానికి? టీనే కదా అని అంటున్నాను. ఏదైనా చేస్తున్నావా అంతగా వెయిట్ చేయడానికి అంటుంటే, సరేలే అన్నాను. ఇంకా బాబుకి ఇలా తినిపిస్తూ ఉన్నాను. రాగి జావ ఇష్టం గదా! లాస్ట్‌లో మిగిలింది. తెలిసిందే గదా అమ్మలకి అందరికి బేబీస్ ఏది తిన్నా లాస్ట్‌లో మిగిలింది మనకొస్తది తినకుంటే. వాడికి కొంచెం తినిపిచ్చేసి ఇలా టీవీ చూస్తూ తిన్నాడు. మా హస్బెండ్‌కి కూడా చూపిస్తున్నాను. చూడు ఒకసారి వీడియో అని. తను టీ తాగుతూ ఉన్నాడు. వన్స్ టీ అయిపోయాక మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. సండే చెప్పాను గదా! మార్కెట్ ఉంటదని. ఇలా వచ్చేసరికి క్లైమేట్ అనేది చాలా బావుంది. అబ్బా! మాకైతే చాలా అంటే చాలా గాలొచ్చేస్తుంది. ఎందుకంటే బిల్డింగ్స్ ఏం లేవు గదా! సో, గాలి గూడా ఎక్కువే ఉంటుంది. ఇద్దరు నా కోసం వెయిట్ చేశారు. నేను పూజ కంప్లీట్ చేసుకొని వచ్చాను. సో, అంతవరకు వాళ్ళు కింద ఆడుకుంటూ ఉన్నారు. బాబు, మా ఆయన. బాబుకు చాలా అంటే చాలా ఇష్టం. బయటికెళ్ళడం అంటే ఎప్పుడెప్పుడా అన్నట్టు ఉంటాడు. ఇలా తెచ్చేసుకున్నాం మార్కెట్ నుంచి కూరగాయలు. ఇంకా నేను, వాడు నడుచుకుంటా వెళ్తున్నాం ఇంటికి. మా ఆయన బండిని సెల్లార్‌లో పెట్టేసి నేను డైరెక్ట్ వస్తాను ఇంటికని. మేమిద్దరం మటుకు ఇలా నడుచుకుంటూ మా వాడు చూడండి వీడియో తీస్తుంటే దాని వైపే చూస్తున్నాడు. కళ్ళు ఆర్పకుండా. సో, అలా నడుచుకుంటూ మేమైతే ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చాక వీళ్ళిద్దరు చాలా టైర్డ్ అయ్యేట్టు ఇద్దరు కూర్చున్నారు. టీవీ చూస్తూ నేను నైట్‌కైతే రైస్ చేసేసాను. పప్పుని రైస్, పప్పు చేసేసి రైసే పెట్టేసాను. మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తెచ్చేసుకున్నాను. నిమ్మకాయలు ఎక్కువ తెచ్చేసాను. 2 మంత్స్‌కి నేను పిండి పెట్టేస్తాను. మళ్ళీ అప్పటికప్పుడు రసం లేకుండా పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. కొత్తిమీర కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చేసాను. ఇలా మన ఈ వీక్ తెచ్చిన కూరగాయలు నెక్స్ట్ వీక్ రిపీట్ అవ్వదు అనమాట. అలా తెచ్చుకుంటాను. అవే రిపీట్ చేసుకొని తింటే మనం తినలేం గదా! సో, ఈ వీక్ తెచ్చినయి నెక్స్ట్ వీక్ రిపీట్ కాకుండా అలా తెచ్చేసుకుంటాను. నెక్స్ట్ దోసకి ఇలా గ్రైండర్ ఏసేసాను. గ్రైండర్ అనేది తెలిసిందే కదా! చాలా టైం నాకైతే 1 అవర్ పడుతుందండి. ఇదంతా బాగా గ్రైండ్ అవ్వడానికి. సో, ఇలా గ్రైండర్‌కేసేసి నా పని పక్కన క్లీనింగ్ అలా చేసుకుంటూ ఉన్నాను. ఇది గ్రైండర్ అలా తిరుగుతుంది. మా బుజ్జోడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. ఇక గ్రైండర్ అంతా అయిపోయినాక అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. సో, యాక్చువల్లీ నేనైతే యూట్యూబ్ రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. ఇలా వ్లాగ్స్ నాకు కంటెంట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే అవన్నీ మీతో షేర్ చేస్తాను. సో, నా ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. సో, మీతో ఇంకా కమింగ్ చాలా మంచి వీడియోస్‌తో వస్తాను. సో,
సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఏమంటే మార్నింగ్ చేయాలంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడే చేసేసుకొని ఇలా క్లీన్ చేసేసాను. బాయ్.